క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు ఈజీగా టచ్ ఫోన్ ద్వారా మనం అన్ని ఆన్లైన్లో మోసపోయేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఇస్తానని చెప్పి క్రెడిట్ కార్డు తీసుకోవద్దు. అది హోదా కాదు, పరపతి కాదు. అప్పు అనేది నిప్పులా కాల్ చేసి నిజాన్ని తెలుసుకునే లోపల మనం. హలో ఫ్రెండ్స్, ఈ మధ్య మనకు ఆన్లైన్ బెట్టింగ్లు, క్రికెట్ మ్యాచ్లు వీటి వల్ల యువత చాలా దెబ్బతింటున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్క తండ్రి అనుకుంటా అంటే నా కొడుకుని అలా పెంచలేదు, నా కొడుకుని బాగా క్రమశిక్షణ పెంచాను, కష్టాలు చెప్పి పెంచాను అని అనుకుంటాడు ప్రతి ఒక్క తండ్రి. కానీ ఎన్ని కష్టాలు చెప్పి పెంచినా, ఎలా చెప్పినా ఈ క్రెడిట్ కార్డు వల్ల, ఈ ఆన్లైన్లో ఈ మోసాల వల్ల, లేకపోతే ఆన్లైన్లో మనకి ఇచ్చే లోన్ల వల్ల, వీటి వల్ల యువత చాలా చెడిపోతున్నారు. ఎంత చదివించు, ఎంత క్రమశిక్షణగా పెంచు, ఎంత ఎంత కష్టాలు చెప్పి పెంచు, వాళ్ళ పిల్లలకి మటుకు ఒక్కసారిగా బయట ప్రపంచంలోకి వెళ్ళి 25,000 30,000 రూపాయల శాలరీ అయినా ఆ శాలరీని అడ్డం పెట్టుకొని బ్యాంక్ వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు తీసుకొని దానికి వాళ్ళు ముందు ఈ ఫోన్లు కొనటము, ల్యాప్టాప్లు కొనటము, ఈ తెలియకుండానే ఈ రొటేషన్ చేస్తా, ఆ ఫోన్లు మార్చుతా బాగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటూ ఒక 4-5 సంవత్సరాలు ఇట్లా రొటేషన్ చేస్తా అప్పు అనేది పెరిగిపోద్ది. ఈ తండ్రి ఏమనుకుంటాడంటే నా కొడుకు బాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, సరే మనకు డబ్బులు అయిపోయినా మనల్ని ఆశించకుండా వాడు బతుకుతున్నాడు అని మన తండ్రి అనుకుంటాడు. ఈ మధ్యతరగతి తండ్రులందరూ అనుకునేది అంతే. కానీ ఏదో ఒక రోజు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారండి, మీ అబ్బాయి క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకున్నాడు అని వస్తారు అడ్రస్ ఎత్తుక్కుంటా. తప్పించుకోలేరు, కర్మ ఎవరు వదిలిపెట్టదు కదా. అప్పుడు దాకా సతమతం అవుతున్న తండ్రి, ఈ మధ్యతరగతి తండ్రులు ఈ అల్లుడు వల్ల ఏ సమస్యలు ఎదుర్కొంటారు, లేకపోతే కొడుకు వల్ల ఎదుర్కొంటారు. ఇది చాలామంది మధ్యతరగతి తల్లిదండ్రులు ఎదుర్కొనేటువంటి పెద్ద సమస్య. వీళ్ళకి తెలియదు, మేము మా పిల్లకాయలు చదివించాం కదా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాం కదా, మన శక్తి సామర్థ్యాలన్నీ కష్టపడి మనం వాళ్ళకి చదివించి వాళ్ళకి జ్ఞానం నేర్పాం కదా మనకి ఇంకా అని అనుకుంటారు. ఈ తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడన్నా హెచ్చరిస్తే అయ్యా వాళ్ళు ఏదో ఇట్లా చెడిపోయారు, వీళ్ళేదో ఇట్లా చెడిపోయారు కసురుకుంటారు తల్లిదండ్రుల్ని. మీకు తెలియదు, గమనం అంటారు, అంతా వాళ్ళకే తెలిసినట్టు మాట్లాడతారు. తీరా ఫైనల్గా అంతా పెరిగిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి తల్లిదండ్రుల మీద నెట్టేస్తారు. ఇలా భయభ్రాంతులకు గురైపోతున్నారు తల్లిదండ్రులు. అసలు ఈ బ్యాంకు వాళ్ళైన మటుకు ఈ క్రెడిట్ కార్డు అప్పులు చేయడం నేర్పేశారు ఈ మధ్యతరగతి వాళ్ళకి. ఇంతకుముందు అప్పు ఇవ్వాలంటే ఇంతకుముందు ఏదైనా సరే షూరిటీ అడిగేవాళ్ళు, ఆస్తి ఏదైనా ఉందో చూసేవాళ్ళు. ఇప్పుడు ఏది లేదు, ఏదైనా జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలన్నా దాని తగ్గట్టు అప్పులు ఇచ్చేస్తున్నారు. ఎంత వాళ్ళు ఫస్ట్ తీసుకొని రొటేషన్ చేసి ఒక 50 లక్షల రూపాయలకి ఇచ్చి, లేకపోతే 50,000కి ఇచ్చి కట్టే కొన్ని పెంచుకుంటూ పోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బ్యాంకులో కార్డు తీసుకొని ఆ బ్యాంకులో కార్డు తీసుకొని ఇటు నుంచి రొటేషన్ చేసి వీళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్కి కావాలంటే ఫోన్లు పెట్టి వాళ్ళకి తక్కువ రేటుకి ఇవ్వటము, ముందు వీళ్ళకి డబ్బులు రొటేషన్ కావాలి కాబట్టి ఇలా లేనిపోయినాయని అవి చేతిలో అప్పిస్తున్నారు కదా అని చెప్పి ఏగి పడితే కొనుక్కోవటము, హోటల్ బిల్లులు కట్టడం కావచ్చు, లేకపోతే ఇంకెక్కడ ఏదైనా వస్తువులు కొంటాం కాబట్టి ఇట్లా ఏదైనా సరే రకరకాలుగా అవసరం లేని వస్తువులన్నీ కొని ఈ అప్పులు పెంచుకొని రొటేషన్ చేసి మొత్తానికి అప్పు మొత్తం ఒక 4-5 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు దాకా తల్లిదండ్రులు తెలియదండి. ఏదో ఒక రోజు బ్యాంకు వాళ్ళు ఫోన్లు ఎత్తకపోయి ఇంటికి వస్తారు. అప్పుడు తండ్రికి కాళ్ళు చేతులు గడగడ వణుకుతాయి. ఒక్కొక్క తండ్రి అయితే దెబ్బకని ఏం అర్థం కాక అది సడన్గా ఇలాంటి పరిణామాలు తట్టుకోలేక చచ్చిపోతాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. చాలామంది అంటారు కదా, అకస్మాత్తుగా కుటుంబం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, ఏంది వాళ్ళకి ఏం కష్టాలు వచ్చినాయి అని. ఈ క్రెడిట్ కార్డుల వల్ల కూడా చాలామంది చనిపోతారండి. కానరాదు కదా బయట, అప్పు ఎవరు కానరాదు. వడ్డీతో వడిగళ్ళ గుర్రాలు కూడా పెరిగేస్తావు కదా, అవి టయానికి కట్టకపోతే వడ్డీలు చాలా పడిపోతాయి అన్నమాట. ఇలా పిల్లలు చదివించి వాళ్ళ ప్రయోజకులను చేసి కూడా తల్లిదండ్రులు ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన కోరికలు, ఆశలు. ఈ పూర్వం రోజుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు తండ్రి పని చేస్తుంటే కొడుకును కూడా అదే పనికి తీసుకెళ్ళారు. వాళ్ళ పరిస్థితే బాగుందండి. ఇప్పుడు చాలామంది పనిచేసే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లకాయలకి నిన్న మేము సామాను మారుస్తుంటే ఈ ముఠా పని చేసేవాళ్ళు వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చారు ముఠా పని. వాళ్ళకి ఆ కష్టం తెలుసు. రోజుకి ఒక 2,000 అంత సంపాదించుకుంటారు, 200-300 రూపాయలు తిండి ఖర్చు మిగిల్చుకుంటారు, 1,000-1,500 మిగిల్చుకుంటారు. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు. కానీ మన పిల్లలు కష్టపడకూడదు మనలాగా అని మనం ఎప్పుడైతే చదివించి వాళ్ళ ప్రయోజకులను చేసి విద్యాబుద్ధులు చెప్పించి తెలివితేటలు ఎడితే వాళ్ళకి తెలియనంత కూడా ఇటు క్రెడిట్ కార్డులకి, ఈఎంఐలు కట్టడానికి, విలాసవంతమైన వస్తువులు. అసలు మనకు ధైర్యం చాలు అలాంటి వస్తువులు కొనాలంటే. వాళ్ళు విలాసమైనంత వస్తువులు కొనటం, విలాసంగా వాళ్ళ ఫ్రెండ్స్ని ధనవంతులతో స్నేహం చేయటం, వాళ్ళలాగా వీళ్ళు కార్లో తిరగటం, వాళ్ళలాగా వీళ్ళు బైకులు పెద్ద మంచి బైకులు కొనుక్కోవడం, ఎక్కడికంటే అక్కడికి పెద్ద ఊర్లకి సిటీస్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయటం, పబ్బులకి వెళ్ళటం, ఇలా జీవితాలని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునేది కాక తల్లిదండ్రుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. కుటుంబాలు నాశనం చేస్తున్నారు అన్నమాట ఈ క్రెడిట్ కార్డు వల్ల. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే
తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని. ఇలాంటి దెబ్బలు కొడుతుంటే ఇంకా తల్లిదండ్రులు ఏం చేయగలరండి? సమాజంలో చూస్తున్నాం కదా సమాజంలో తల్లిదండ్రులు సడన్‌గా ఆత్మహత్య చేసుకొని చనిపోవటం, ఇలాంటి హార్ట్ స్ట్రోకులు రావడం ఏంటంటే పిల్లలిచ్చే షాకులకి వాళ్ళకి స్ట్రోకులు వస్తాయన్నమాట. వాళ్ళు తెలియకుండా చేసే అప్పులు ఒక్కసారిగా బయటపడేసరికి తండ్రికి స్ట్రోక్ రాక ఏం చేస్తది? అతని జీవితం మొత్తం కష్టపడినా, సంపాదించుకున్న అంతా పిల్లల జీవితానికి త్యాగం చేసి ఇంక తర్వాత మళ్ళీ అప్పులంటే ఇంక అతను ఏం చేస్తాడు? ఒక ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు. అద్దె ఇళ్ళల్లో బాధలు పడతా, ఇల్లు మారుతా, ఇవి చేస్తా ఉంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఒక సమస్య పేరుకి ఒక సమస్య ఆ కుటుంబంలో వస్తామంటే వాళ్ళ మటుకు ఎంతకాలం బతుకుతారు? ఎంతకాలం చేస్తారు? ఈ మధ్య గమనించారు లేదు, ఏదైనా ఎందుకు ఇల్లు కుటుంబం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, ఏమొచ్చింది ఇలా కష్టం అనుకుంటారు. ఇలాంటివే పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటారు, పైకి వాళ్ళు చేసే ఉద్యోగాలకు మించిన వాళ్ళకి వచ్చే ఖర్చులు ఎక్కువ. దానికి ఒక్కసారిగా వీళ్ళకి ఎప్పుడైతే ఉద్యోగాలు చేయడం మొదలు పెడతారో, వీళ్ళకి డబ్బులు రావడం మొదలు పెడితే వీళ్ళు విలాసాలకు అలవాటు పడతారు. ఈ క్రెడిట్ కార్డు ఎప్పుడైతే చేతిలో ఉందో దాన్ని వాడటం మొదలు పెడతారంటే అది 40 రోజుల లోపలంతా కట్టుకుంటే వడ్డీ పడదు. 40 రోజులు ఆఫర్లు ఇస్తుంటారు కదా, ఆఫర్ల మీద అవసరం లేని వాళ్ళు ఉండే రూములు ఏసీలు బిగించుకోవటం కావచ్చు, ఐఫోన్లు కొనటం కావచ్చు, ల్యాప్టాప్లు కొనటం కావచ్చు, ఇంకా ఎక్కడికంటే అక్కడ హోటల్ బిల్లులన్నీ వాటి మీద కడతారు. పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి ఎంజాయ్మెంట్ అంతా చేస్తారు ఫ్రెండ్స్తో. అది అప్పు చేసేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ తప్పు మనం తప్పు చేస్తున్నాం వాళ్ళకి తెలిసే టైంకి అంత అయిపోయింది. ఈ 2 రకాలు వాళ్ళు తెలిసిన తర్వాత 1, 2 తల్లిదండ్రులకు తెలిసి తల్లిదండ్రులు ప్రెజర్ పెడితే వాళ్ళు ఏదన్నా చేసుకుంటారేమో, వాడికి ఏదైనా చేసుకుంటే తల్లిదండ్రులు బాధపడతా ఏం చేయలేక తల్లిదండ్రులు కొంతమంది కాలం చేసే పరిస్థితి వస్తుంది. అసలు షూరిటీ లేకుండా అప్పులు ఇచ్చేదేంది? షూరిటీ ఒక పిల్లలకి అప్పులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రుల కన్నా ఇన్ఫర్మేషన్ తెలియపరచాలి కదా, బ్యాంకు వాళ్ళైనా. ఏం తెలియకుండా అప్పులు ఇచ్చేస్తారు. తర్వాత సడన్గా వచ్చి మీ అబ్బాయి ఇలా చాలామంది ఈ రోజుల్లో ఇలా జరుగుతుందండి. అసలు ఈ బ్యాంకు వాళ్ళు ఇంతకుముందు జనరల్గా లోన్లు ఇవ్వాలంటే చాలా కష్టం. ఎంతోమంది షూరిటీని గిట్టిని అడుగుతారు. ఇప్పుడు ఆన్లైన్లోనే అప్పులు ఇస్తున్నారు. ఆన్లైన్లో అప్పులు ఇవ్వడం, ఈ క్రెడిట్ కార్డుల మీద ఇవ్వడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పిల్లలకేం తెలుసు? వాళ్ళకి అప్పు వస్తుంది. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు గలే ఆ వయసులో వాళ్ళకి ఆ విలాసం, ఆ యొక్క కోరికలు తెచ్చుకోవాలని ఆలోచన తప్ప నుంచి కుటుంబం గురించి ఆలోచన చేయరు. ఇంకా కంట్రోల్ తప్పిన తర్వాత తల్లిదండ్రులకి చేతులు ఎత్తేసి తల్లిదండ్రుల మీద వేస్తారు భారం. వాళ్ళు అప్పటికే ఎన్నో రకాలుగా దెబ్బలు తిని ఎన్నో రకాలుగా బాధలు పడే తల్లిదండ్రులు ఇంకా వాళ్ళు తనువు చాలించడం తప్పని ఏం చేయగలరు? పిల్లలు ఏదన్నా అంటే వాళ్ళు ఏదైనా చేసుకుంటారనే భయం. ఏం చేయలేక ఆలోచన చేసి ఆందోళనతో తనువు సాలించే పరిస్థితి చాలామంది జీవితాలు జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డులు ఎప్పుడైతే వచ్చినాయో జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. మధ్యతరగతి ఈఎంఐలు, ప్రతి ఒక్కదానికి స్కీములు. అప్పు పుట్టిన రోజుల్లోనే బాగుంది. ఇప్పుడు అప్పులు ఎప్పుడైతే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి, బ్యాంకు వాళ్ళే ఇస్తున్నారో అప్పులన్నీ అప్పటి నుంచే జీవితాలు నాశనం అయిపోయినాయండి. విలాసాలకు అలవాటు పడుతున్నారు, సంపాదనకు మించి అప్పులు చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు నాశనం అయిపోతున్నారు, తల్లిదండ్రులు నాశనం చేస్తున్నారు, కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే వచ్చే అల్లుడు వాడు ఎంత బుద్ధిమంతుడని ఆశ చూపించినా వాడికిట్నే క్రెడిట్ కార్డులు, బ్యాంకులో బాకీలు ఉంటాయి. అలాగే సరే అల్లుడు ఇట్లాంటి వాడు వస్తున్నాడు, సమాజం సిస్టమే ఈ యువత అలా పాడైపోతున్నారు. కొద్దిమందే తల్లిదండ్రులు చెప్పిన మాటని క్రమశిక్షణగా ఆస్తులు సంపాదించుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. మధ్యతరగతి పిల్లకాయల మటుకు చాలామంది ఏదో ఆశలకి, ఏదో కోరికలకి వెళ్ళి ఈ బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే ఈజీ మనీ కోసం కావచ్చు, లేకపోతే ఇప్పుడు పబ్బం గడిచిపోతే ఇప్పుడు రేపు అప్పు తిందాం తర్వాత చూసుకుందాం అప్పు తీర్చుకోవచ్చు అనుకుంటారు. కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఫోన్లు ఎత్తకపోతే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళని నలుగురిలో పరువు తీసే పని చేస్తున్నారు అనమాట. ఈఎంఐల వల్ల తెలియని తప్పుకి తండ్రి శిక్షణ ఇప్పిస్తున్నాడు. కొడుకులు చేసే పనికి తప్పుకి తల్లిదండ్రులు శిక్షణ ఇప్పిస్తున్నారు. చాలా కాలం క్రితం మా ఊళ్ళో ఒక అమ్మాయి ఇలాగే చదువుకుంటా ఉంది. ఇట్నే ఏదో కొందంట ఆన్లైన్లో కొని అప్పై తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు బాధపడతారని సూసైడ్ చేసుకుంది. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా ఈ యువత మళ్ళా అదే తప్పు చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం, చాలా ఇబ్బందికరమైన విషయం. తల్లిదండ్రులకి నిద్ర లేకుండా చేస్తున్నారు. వీళ్ళు ఇలా అప్పులైన తప్పులు చేస్తూ పెళ్ళిళ్ళు చేయమంటే తల్లిదండ్రులు మటుకు ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు ఇంకా ఆ తప్పుకి మళ్ళీ తల్లిదండ్రులకే బాధ్యత చేస్తారు. ఈ రోజులు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు ఈజీగా టచ్ ఫోన్ ద్వారా మనం అన్ని ఆన్లైన్లో మోసపోయేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఇస్తారని చెప్పి క్రెడిట్ కార్డు తీసుకోవద్దు. అది హోదా కాదు, పరపతి కాదు. అప్పు అనేది నిప్పులా కాల్చేసి తినే నిజాన్ని తెలుసుకునే లోపల మనం భూమి మీద ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇది కనువిప్పు కోసం వీడియో చేస్తున్నాం. అందుకని యువత మేలుకోండి. మీరు ఇబ్బందులు పడేది కాక మీ తల్లిదండ్రుల ప్రాణాలతో చెలగాటాలాడు ఈ క్రెడిట్ కార్డులు తీసుకొని అప్పులు చేసి. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇది నేను చాలా సందర్భాల్లో చాలా మంది దగ్గర చూసి చేసినాయి. నేను అందరికీ చెప్తా ఉన్నాను. ఫైనల్గా
ప్రతి ఒక్కరికి అందరూ అదే దారిలో నడుస్తున్నారు కాబట్టి దాని ప్రభావం మనకు కూడా ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఇది